నమస్కారం. ఈరోజు వార్తల ముందుగా ఈనాడు. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. 27న గ్రూప్ 1 విజేతలకు నియామక పత్రాలు. శిల్పకళా వేదికల సీఎం చిత్రంలో మీదుగా చదువుతున్న చేత శుక్రవారం నాటికి ద్రౌపదుల పరిశీలన పూర్తి. దసరాలోపే గ్రూప్ 2 ఫలితాలు. రాష్ట్రంలో గ్రూప్ 2 సర్వీసుల తుది ఫలితాలు వెల్లడికి టీజీపీఎస్పీ సిద్ధమైంది. దసరా పండుగలోపు తుది ఫలితాలను వెల్లడించనున్నారు.తో పాటు నియామక పత్రాలు అందించాలని భావిస్తుంది. ఈ మేరకు పరిపాలన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 4-5 రోజుల ఎన్నికకు సంబంధించి ప్రక్రియ మొదలవుతుంది. తెలంగాణ తొలి గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాలకు సాధించిన విజేత సీఎం రేవంత్ రెడ్డి నెల 27న హైదరాబాద్ శిల్పకళా వేదికలో నియామక పత్రాలు అందజేయనున్నారు. రాష్ట్రంలో 543 గ్రూప్ 1 పోస్టులను 562 మంది టీజీఎస్పీకి చెందిన వారికి ఆయా ప్రభుత్వ విభాగాలను నిర్వహించే ద్రౌపదుల పరిశీలన కావాలని సమాచారం పంపించారు. దీంతో అభ్యర్థులంతా జిల్లాల గురించి గురువారం హైదరాబాద్లోని వివాదాధికారులకు చేరుకున్నారు. మెట్రో అనుమతులు ఏవి కేంద్రం వద్ద పెండింగ్లో లేవు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారశీలన సరిగా లేదు. వరుస కాంగ్రెస్లకు భాజపా ఫోబియా పట్టుకుంది. తెలంగాణలో ఈ ఏడాది 30,000 కోట్లతో రోడ్ల నిర్మాణం. కేంద్ర ఎలక్షన్ గడ్కరీకి పుష్కరించాలని కిషన్ రెడ్డి. సర్కార్ చేతికి మెట్రో రైలు కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం మధ్య చర్చల అంగీకారం. బ్యాంకుల నుంచి ఆ సంస్థ తీసుకున్న 13,000 కోట్ల రుణ బాధ్యత ప్రభుత్వానికి. మరో 2,000 కోట్లు ఈక్విటీ కింద చెల్లించేలా ఒప్పందం. సీఎం రేవంత్ రెడ్డితో ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం, ఇతను సర్ఫరాజ్ అహ్మద్, కేఏబీ రెడ్డి, సంరక్షణ డికేసేన్, ఎన్ఎస్ రెడ్డి. దేశానికి స్ఫూర్తి తెలంగాణ, తమిళనాడు మైత్రి. 2 రాష్ట్రాల విద్యా పథకాల అభివృద్ధి రాష్ట్రం విద్యలో ఉత్తమ తమిళనాడు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. రైలు నుంచి నింగిలోకి అగ్ని క్షిపణి ప్రయోగం విజయవంతం. సంచార్ల రైల్వే వ్యవస్థ ఇలాంటి ప్రయోగంతో తొలిసారి రక్షణ రంగంలో మైలురాయి అని రాజనాథ్ సింగ్ అన్నారు. మొబైల్ ఆర్డర్ తీసుకెళ్తున్న క్షిపణి. ఇక ఆంధ్రాలో ఏటా డిఎస్సి బ్రిగేడియర్స్లో ఉపాధ్యాయులకి ఎంపికైన కరుణకుమార్కి నియామక పత్రం అందజేస్తున్న సీఎం చంద్రబాబు. వేదికపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి లోకేష్. ఇకపై ఏటా డిఎస్పీ యువత సిద్ధాంతం వంటి అన్ని ఖాళీలకు నోటిఫికేషన్ ఇస్తాం. 15 ఏళ్లలో 14 డిఎస్పీలతో 1,96,619 మందికి కొలువులు ఇచ్చాం. మెగా డిఎస్పీతో 15,904 ఉద్యోగాలను భర్తీ చేశాం.